అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ జాయిన్ విత్ శ్వేత. ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈరోజు వరల్డ్స్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఇదేంటి వింతగా ఉంది, అసలు చిత్తడి నేలలు ఏంటి అనేసి అనుకుంటున్నారా? మీరెవరైనా చిత్తడి నేల గురించి విన్నారా? వాటి అవసరం ఏంటో తెలుసా? చాలామందికి చిత్తడి నేలలు అంటే ఏంటో తెలీదు, వాటి అవసరం ఏంటో తెలీదు. చిత్తడి నేలల గురించి తెలియకపోవటం వల్లే అవి ఎన్నో అంతరించిపోతున్నాయి. వాటి వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అయితే ఈరోజు చిత్తడి నేలలు అంటే ఏంటి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, వీటిని గురించి మనం తెలుసుకుందాం. చిన్నప్పుడు ఎవరినైనా డ్రాయింగ్ గీయమంటే ఇలాంటి బొమ్మలు గీసేవాళ్ళం. మీరెవరైనా ఇలాంటి బొమ్మలు గీసారా? మానవ సంస్కృతి నదీ తీరాల్లోనే మొదలైందని ఈ బొమ్మలే సాక్ష్యం. ఇల్లు, చెట్లు, సూర్యుడు, మేఘాలు, నదులు, కొండలు, పక్షులు ఇవన్నీ గీసాం కదా. ఈ బొమ్మను చూడండి, ఇక్కడ కూడా కొండలున్నాయి, చెట్లున్నాయి, నీరుంది, జంతువులు, ఎన్నో ప్రోటోజోవన్స్, బ్యాక్టీరియా, చిన్న చిన్న సూక్ష్మజీవులు ఇవన్నీ ఈ నీళ్ళలో ఉన్నాయి. చూస్తున్నారు కదా. సరే, ముందుగా చిత్తడి నేలలు అంటే ఏంటో తెలుసుకుందాం. సముద్ర తీర ప్రాంతాల్లో అయినా, నదులు ఉన్న ప్రాంతాల్లో అయినా సంవత్సరంలో అధిక కాలం నీరు నిలిచి ఉండే, లోతు తక్కువగా ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు అని పిలుస్తారు. మంచినీటి సరస్సులు, ఉప్పు నీటి సరస్సులు, ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు, బురద కయ్యలు, వీటినన్నిటినీ కూడా చిత్తడి నేలలే అంటారు. చిత్తడి నేలలు మానవాళి మనుగడకు ఎంతో అవసరం. అందుకే మానవ సంస్కృతి కూడా నదీ తీరాల్లోనే విలసిల్లింది. మనం మహానగరాలుగా చెప్పుకుంటున్న కల్కట్టా, ముంబై, చెన్నై, టోక్యో, న్యూయార్క్ ఇలాంటి సిటీస్ అన్నీ ఈ వెట్లాండ్స్ ద్వారా డెవలప్ అయినవే. భూమికి నీటికి అనుసంధాన ప్రాంతంగా ఉండే ఈ చిత్తడి నేలల యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోలేక ప్రజలు ఇలాంటి సిటీస్లో బిల్డింగ్స్ని, రెస్టారెంట్స్ని కట్టడానికి ఆ స్పేస్ని మొత్తం ఆక్రమించేస్తున్నారు. చిత్తడి నేలల్లో అనేక వందల రకాల మొక్కలు, జంతువులకు మెరుగైన ఆశ్రయాన్ని ఇస్తాయి. చేపలు, రొయ్యలు వంటి అనేక నీటి జాతులకు గుడ్లు పెట్టేందుకు, పిల్లలు ఎదిగేందుకు సౌకర్యాన్ని కల్పిస్తాయి. అంతేకాదు, అక్కడ ఉన్న ప్రాంతాలలో నీటిని ప్యూరిఫై చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మనము ఎన్నో రకాల వ్యర్థాలను నదుల దగ్గర, సముద్ర తీరాల్లో వదిలేస్తుంటాం. హాస్పిటల్ వేస్ట్ కానీ, ఇండస్ట్రీస్ వేస్ట్ వాటర్ కానీ వీటిని నదుల్లో వదిలినప్పుడు ఆ నీటిని కాలుష్యరహితంగా తయారు చేయటానికి ఈ చిత్తడి నేలలు ఎంతో ఉపయోగపడతాయి. చిత్తడి నేలలు న్యాచురల్ వాటర్ ఫిల్టర్స్గా పనిచేసి నీటిని ప్యూరిఫై చేయటానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఫుడ్ సెక్యూరిటీకి ఉపయోగపడతాయి. వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తే ఆ మార్పులకు కారణమైన కార్బన్ డైఆక్సైడ్ని నిల్వ చేయటానికి ఉపయోగపడతాయి. టూరిజం ఇంకా రిక్రియేషన్కి కూడా ఈ చిత్తడి నేలల వల్ల ఎంతో ఆదాయదాయకం. ఈ చిత్తడి నేలలు సముద్ర తీరంలో, నదీ తీరంలో ఉంటాయి కాబట్టి అక్కడ ఎన్నో రకాల చేపలు, రొయ్యలు లాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ పక్షులు వలస వచ్చి వాటి మీద ఆధారపడి వాటి పిల్లలకి ఆహారంగా తీసుకువచ్చి అక్కడే గుడ్లు పెట్టి వాటి పిల్లలు ఎదిగేంత వరకు సౌకర్యాన్ని కల్పించి మళ్ళీ వాటి ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోతాయి. దీనివల్ల టూరిజం ఎంతో డెవలప్ అవుతుంది. ఇన్ని లాభాలను అందించే ఈ చిత్తడి నేలల్ని డబ్బు రూపంలో లెక్క కడితే కొన్ని లక్షల కోట్ల రూపాయల పైనే ఉంటుంది. ఎన్నో వందల రకాల మొక్కలు, జంతువులకు, పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తున్న ఈ చిత్తడి నేలలు ఇప్పుడు కాంక్రీట్ బిల్డింగ్లతో నిండిపోతున్నాయి. పరిశ్రమల కోసం ఎన్నో చిత్తడి నేలలు అంతరించిపోయాయి. దీన్ని గుర్తించి అంతర్జాతీయ వేదిక ఒక ప్రత్యేకమైన సదస్సును
1971 ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పాటు చేసింది. ఈ సదస్సు ఇరాన్లోని రామ్సార్ అనే పట్టణంలో జరిగింది. అక్కడ ప్రపంచ దేశాలన్నీ తమ తమ దేశాల్లోని కీలకమైన చిత్తడి నేలలను గుర్తించి వాటిని కాపాడటం చాలా అవసరమని తీర్మానించారు. కానీ 1997 వరకు వాటిపై దృష్టి కేంద్రీకరించలేదు. 1997 ఫిబ్రవరి 2వ తారీఖున ఫస్ట్ వరల్డ్ వెట్లాండ్స్ డేని సెలబ్రేట్ చేశారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుతోంది. మన రాష్ట్రంలో కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సులు, మడ అడవులతో పాటు ఎన్నో చిత్తడి నేలలను పరిరక్షణ, వాటి యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నో దేశాలు ఈ చిత్తడి నేలల సంరక్షణకై కృషి చేస్తున్నాయి. మన భారతదేశంలో కూడా ఇప్పుడు 80 రామ్సార్ సైట్లు ఉన్నాయి. దీని వలన భవిష్యత్ తరాలకు పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. మన పర్యావరణానికి మేలు చేసే ఇలాంటి రోజులను గురించి తెలుసుకొని ఆ రోజుల యొక్క ప్రత్యేకతను గురించి చర్చించి మన బాధ్యతలను గుర్తించి మెలిగితే ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.